కరీంనగర్ నుంచి మా ఆత్మీయ సహోదరులు ప్రసన్నబాబు అన్నయ్య గారి క్రీస్తునామల వందనాలు. నా పేరు మనోజ్ కుమార్, వయసు 34. అన్నయ్య, నేను గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒకసారి మెదక్లో ఆసియాలోనే రెండో అతిపెద్ద కట్టడం అయిన చర్చి ఉంది అని చెబుతుంటే విని ఆ కట్టడం చూద్దామని వెళ్ళాను. అక్కడ క్రైస్తవులైన వారు అన్యజనుల వలె చర్చి ముందర ఒక సిలువను, కొబ్బరికాయలు కొట్టడం, ఊదిబత్తి అగరబత్తీలు ముట్టించటం, తల నీలాలు ఇవ్వటం చూసి క్రైస్తవులు ఏంటి హిందూ సోదరుల వలె వాళ్ళ దేవుళ్ళకు చేయనట్లు ఉన్నారని మనస్సులో చాలా బాధపడ్డానని. నేను బైబిల్ చదువుతున్నాడు. అపోస్తుల కార్యాలు 18:18లో పౌలు గారు తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని అని వ్రాయబడిన ప్రకారం అపోస్తుల కార్యములు 9:18లో పౌలు గారు బాప్తిస్మము పొంది క్రైస్తవుడయ్యాడు. నా ప్రశ్న ఏంటంటే, పౌలు గారు క్రైస్తవుడైన తర్వాత తాను మొక్కుబడి చేసుకుని తల వెంట్రుకలు ఇవ్వడం ఏంటి? అంటే మెదక్లో నేను చూసిన విధంగా క్రైస్తవులు మొక్కుబడి చేసుకోవచ్చా, తమ తలనీలాలు ఇవ్వవచ్చా అన్నయ్య? మీరైతేనే సరి అయిన సమాధానం బైబిల్ నుంచి ఇస్తారని నిరీక్షణ కలిగి ప్రశ్నల జవాబుల కార్యక్రమం జైశాలి టీవీ ముందు ఎదురు చూస్తున్నాను. నా అన్నయ్య, నా ప్రశ్నలో తప్పులు ఉంటే ప్రేమతో క్షమించగలరు. ఏం తప్పులు లేవనైనా కరెక్ట్గానే అడిగావు. ఓకే, ఇప్పుడు తలనీలాలు అర్పించటం అంటే తల వెంట్రుకలు మొక్కుబడిగా అర్పించటం అనేది బైబిల్ ప్రకారంగా సమంజసమేనా అన్నది మరి సోదరుని ప్రశ్న, మనోజ్ కుమార్ ప్రశ్న. దానికి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలోని ఒక మాట చూపించారు. 18వ అధ్యాయము 18వ వచనంలో ఏమనుంది అక్కడ? పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండి సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరిరి. అంటే ఎందుకు పౌలు గారు ఇంతకీ ఆయన తల వెంట్రుకలు మొక్కుబడిగా కత్తిరించుకోవాల్సి వచ్చింది? ఇంతకీ మొక్కుబడి అన్నాడు తప్ప మొక్కుబడిగా అతను పూర్తిగా తలనీలాలు మొత్తం ఇచ్చేసి ఆయన గుండు గీయించుకున్నారా, లేదంటే ఎక్కువగా జుట్టు పెంచిన తర్వాత మొత్తం దగ్గరగా చూసారా మిలిటరీ కటింగ్ లాగా అన్నీ తీసేసి తక్కువగా ఉంచారనేది మనకు తెలీదు. మొత్తానికి కత్తిరించుకున్నారు ఆయన. అంటే పెద్దగా ఉన్నవి పొట్టుగా కత్తిరించుకున్నారా, లేదంటే ఉన్నదంతా పూర్తిగా తీసేశారా, ఏమంటే మొక్కుబడిలా తీసేశారా అనేది అక్కడ చెప్పబడలేదు. కానీ ఇక్కడ ఏమనుంది? 18:18లో తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని, అంటే పెరిగిన వాటిని కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు వెళ్ళారు అని అంటుంది. ఎందుకంటే పౌలు గారికి ఈ చేయించుకోవలసిన అవసరత ఏముంది? తలనీలాలు ఇవ్వవలసిన అవసరత ఏముంది? అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది, మెదక్ చర్చిలో చేసేది సమంజసమేనా అన్నది వారి ప్రశ్న. ఓకే నాన్న, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే పౌలు గారు ధర్మశాస్త్ర విషయంలో చాలా నిష్ట కలిగినవాడు. యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన మరణం ద్వారా అప్పుడే ధర్మశాస్త్రం నిర్మూలించబడింది. అప్పటికే ఇంకా యూదులలో ఆచారాలు, విధి విధానాలు ఇవన్నీ ఉన్నాయి అమలులో. అంటే యేసు ప్రభువుతో వాటికి ముగింపు పలికాడు. కానీ ఆ ముగింపు ప్రజల మధ్య అమలులోనికి రావాలి అంటే యూదులైన వారు క్రైస్తవులుగా మార్చబడాలి. ఎందుకంటే పౌలు గారు యూదులుగా ఉన్నప్పుడు ఆయన ఎంత నిష్ట కలిగిన వాడు అనేది అదే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనంలో తన గురించి ఆయన ఏం చెప్పుకుంటున్నారో చూడండి. నేను కిలికియలో తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు అనే ఒక ఉపదేశకుని యొక్క పాదాల యొద్ద నేను పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఏమండి నిష్ఠ అంటున్నాడు. చూడండి, నిష్ఠ అంటే యూదులకు నిష్ఠ ఉందా? యూదులకు చాలా పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు భోజనం దగ్గర పద్ధతులు ఉన్నాయి, బట్టల దగ్గర పద్ధతులు ఉన్నాయి, పండగల దగ్గర పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ పాత నిబంధన కాలం, మర్చిపోకండి. అంటే క్రీస్తుకు ముందటి కాలంలో ఇశ్రాయేలీలైన వారికి దేవుడే ఆ రోజు మరి లేవియాకాండం అంతా మనం చదివితే ఇశ్రాయేలీలు ఏం పాటించాలి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా పండగలు చేయాలి అనే ప్రతిదీ కూడా దేవుడు వాళ్ళకు రాయించిచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేలీలకు ఇచ్చినవన్నీ కూడా ఇశ్రాయేలీలందరికీ కూడా అది కట్టడలుగా అవి పరిగణించాయి. కనుక ఈయన యేసుప్రభు వారి కాలంలో పుట్టిన వ్యక్తి.
యేసుప్రభు వారి కాలంలో పుట్టిన వ్యక్తి. అయితే అప్పటికే ఆయన పెరిగిన వాతావరణం కానీ, ఆయన యూదుడిగా మారిన వాతావరణం కానీ ఎలాంటిదో అక్కడ చెప్తున్నాడు చూడండి. ఏమని? మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడని. అంటే బాగా పద్ధతులు పాటించడంలో నేను చాలా పక్కాగా ఉంటాను నేను. ఎందుకంటే గమలీయేలు గారు నాకు నేర్పించారు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు నాకు నేర్పించటం వలన ఏవి చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదని ఆచారాల విషయంలో మాత్రం నేను చాలా నిష్ఠ కలిగిన వాడును అంటున్నాడు చూడండి. మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి అంటున్నాడు. అంటే ఆయన ఇలాంటి విషయంలో చాలా క్రమముగా నడుచుకున్నవాడు, వాటన్నిటినీ క్రమముగా చేసినవాడు. ఎలా చెప్పగలం మనం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడినాయి. పౌలు చూసారు ఎలాంటి వాడు? ఏమండి? నా పితరుల పారంపర్యాచారం అంటే వాళ్ళ పద్ధతుల విషయంలో విశేషమైన ఆసక్తి. మామూలు ఆసక్తి కాదట. ఆసక్తి వేరు, విశేషమైన ఆసక్తి వేరు. అంత ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో అంటే యూదుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూద మతములో ఆధిక్యత నొందితునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఎలా? తలనీలాలు అర్పించడం కావచ్చు, పద్ధతులు పాటించడం కావచ్చు. ఏమంటే యూదులంటే చాలా నిష్ట కలిగిన వాళ్ళు అనమాట. యేసుక్రీస్తు కాలం వరకు యూదులు మాత్రమే నిష్ట కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి యోధ జాతి ఇంకా ఉందండి. ఎప్పుడైతే యూదులు బబులోను చెరకు వచ్చారో, అంటే యాక్చువల్గా ఇశ్రాయేలీలు అయిన వాళ్ళందరూ కూడా ఓల్డ్ హిస్టరీకి మనం వెళితే 12 గోత్రాలు, 12 గోత్రాలు 2 గోత్రాలు బబులోను చెరకు వెళ్ళిపోయి, 10 గోత్రాల వాళ్ళు అష్షూరు చెరకు వెళ్ళిపోయి, అష్షూరు చెరకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు నిష్టగా లేరు. వాళ్ళ దేవతలతో కలుసుకున్నారు, వాళ్ళ జాతి ప్రజలతో వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. కనుక యూదులుగా లేరు, ఇశ్రాయేలుగా లేరు. మొత్తం అంతా కూడా కలుషితమైన జనంగా మారిపోయారు పద్ధతులే లేకుండా. కనుక వాళ్ళు అక్కడితో వాళ్ళ చరిత్ర క్లోజ్ అయిపోయింది. కానీ బబులోను చెరక వచ్చిన యూదులు అంటే బెన్యామీనులు, తర్వాత యూదులు, వీళ్ళంతా కలిసి యూదులుగా పిలువబడ్డారు. ఈ 2 గోత్రాలకు చెందిన వాళ్ళే బబులోను, మాదీయ పారసీకులు, గ్రీకులు, తర్వాత రోమీయులు కాలం వచ్చేసరికి వాళ్ళ మాత్రమే నిష్ట కలిగిన వాళ్ళుగా ఉన్నారంటే వేరే ఇతర జాతి వాళ్ళను వివాహం చేసుకోకుండా పద్ధతులను వాటిని క్రమంగా ఆచరించారని పౌలు చెప్తున్నాడు. చూసారా? ఇందాక మనం చదువుకున్నట్లుగా నేను నా పితరుల పారంపర్యాచారంలో చాలా నిష్ట కలిగిన వాడుగా ఉన్నాడు అంటున్నాడు. చూడండి 13వ వచనం చూస్తే, పూర్వమందు యూద మతస్థుడినై ఉన్నప్పుడు, యూద మతస్థుడు అంటే నేను యూదుడిగా ఉన్నాను, ఆ యూద మతానికి సంబంధించి ఏవైతే అర్చనాచారాలు అన్నీ ఉన్నాయో వాటిని నేను నిష్టగా చేసిన వాడును అని చెప్పేవాడు. కనుక ఆ నిష్టను బట్టి ఆయన ఇంకా పాటించుకొని వస్తున్నాడు. అయితే ఓకే, క్రైస్తవుడిగా బాప్తిజం తీసుకున్నాడు కదా, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనానికి ఆయన మారిపోయాడుగా. మారిపోయిన తర్వాత ఎందుకు ఆయన ఇంకా అర్పించాడు అన్నది ప్రశ్న. ఓకే, ఆయన ఎందుకు చేశాడు అన్నది మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక సందర్భం కూడా బైబిల్లో జరిగింది. ఏంటి ఆ సందర్భం? అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం చూడండి. పౌలు గారు ఈ ఆచారాలు ఇవన్నీ తప్పు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలుగా ఇప్పుడు మనం యూదులుగా పాటించవలసిన పని లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి సమాప్తిగా ఉన్నారు అనే సత్యాన్ని తెలుసుకున్నాడు ఆయన. ఓకే, ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు అని మనం ఎలా చెప్పగలం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏ ధర్మశాస్త్రం మీద నిష్ట కలిగిన వాడుగా ఉన్నాడో, ఏ యోధ మతంలో పవిత్రత కలిగిన వాడుగా పెరిగాడో అదే పౌలు ఏమని రాస్తున్నారు చూడండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. అంటే పాత నిబంధన ఏం జరిగిందని వీరు నమ్ముతున్నాడు? కొట్టివేయబడింది. అది కొట్టివేయబడింది అంటే పాత పద్ధతులు, ఆచారాలు, కంటికి కన్ను పంటికి పన్ను అనేది పాత ధర్మశాస్త్రంలో ఉండేది. మరి యేసుప్రభు వారు వచ్చి దాన్ని ఏం చేశారు?
కంటికి కన్ను తీసేశారు అని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదురించొద్దు అని ఆయన చెప్పారు. పాత పద్ధతులు అలా ఉండేవి. యేసుప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని మార్చారు. ఆ మార్చడమే కాదు కదా, ఆయన మొత్తానికి దాన్ని కొట్టివేసెను అంటున్నాడు. చూడండి, ఆయన క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడెను. కొట్టివేయబడ్డం అంటే ఆచారాలు అన్నిటినీ కూడా ఆయన ముగింపు పలికాడు. ఆ ముగింపు పలికాడు అన్న విషయాన్ని అప్పుడు యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన చాలామంది అంగీకరించలేకపోయారు. ఇదేంటండి, మోషే గారు కదా, మన పితరుడు కదా, దేవుడి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం కదా, యేసు చెప్పినట్లుగా మనం విని అవన్నీ మానేయటం ఎంతవరకు కరెక్టు, అవన్నీ తప్పు కదా, మనం అంతా ఆచరించాలి కదా, పద్ధతులు మనం పాటించాలి కదా అని వాళ్ళలో చాలామందికి వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకంటే పౌలు ఏం బోధిస్తున్నాడు, అవి మనం చేయనవసరం లేదు, పద్ధతులు మనం పాటించవలసిన పని లేదు అని పబ్లిక్గా ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఎందుకంటే క్రీస్తు కొట్టేశాడు కదా అవన్నీ, ఇక మనం అవన్నీ చేయవలసిన పని లేదు కదా అని వాక్య ప్రకటన చేయడం ప్రారంభించాడు. అలా వాక్య ప్రకటన ఈయన చేయటం వలన చాలామంది పౌలు గారికి వ్యతిరేకంగా మారిపోయారు. ఇప్పుడు ఆ మారిపోయిన సందర్భమే చూద్దాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 17వ వచనం నుంచి సందర్భాన్ని చదువుతున్నాను. చూడండి, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 17వ వచనం. నేను యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడ కూడి వచ్చిండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. అంటే ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? వైద్యులైన లోకా గారు కదా అపోస్తుల కార్యాలు రాస్తున్నారు. పౌలు కూడా మాతో కూడా యాకోబునొద్దకు వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? 19వ వచనం. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పను. పౌలు గారు అన్ని జనులు ఎంత బాగా సేవ చేస్తున్నాడో చెప్పారు. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ మాట, అంటే పెద్దలైన వారు పౌలు గారితో ఏం చెబుతున్నారు అనేది ఇక్కడ మీరు చూడాలి. 20వ వచనంలో వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. యూదుల నుంచి క్రైస్తులుగా మారిన వాళ్ళు, వారందరూ ధర్మశాస్త్రం ముందు ఆసక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళందరికీ ధర్మశాస్త్రం అంటే పిచ్చి, మోషే అంటే పిచ్చి. ఎందుకంటే కొన్ని వందల తరాలు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు వాటిని ఆచరించుకొని వచ్చారు వాళ్ళు. సడన్గా వదిలేమంటే వాళ్ళు వదిలేలేరు. ఎందుకంటే మా పూర్వీకుల పద్ధతులండి, మేము ఎలా మానేయాలండి అనే కట్టుబాట్లు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏమని తెలివిగా సలహా ఇస్తున్నారు చూడండి. మళ్ళీ చదువుతున్న 20వ వచనంలో, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వాళ్ళు. 21, అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చెయ్యకూడదని, మన ఆచారాల చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేనే విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు నిన్ను గూర్చి వర్తమానము విన్నారు. ఇది పౌలు గారి మీద వచ్చిన అభియోగం ఏంటంటే, సున్నత మనం చేసుకోవాల్సిన పని లేదారు, ఎందుకరా పుట్టిన పిల్లలకి 8వ దినాన సున్నత చేస్తున్నారు, అక్కర్లేదనేశాడు. ఇంకా ఆచారాలా, ఇవేమి మీరు చేయనవసరం లేదు చెప్పేశాడు. పబ్లిక్గా చెబుతున్నాడని వేల మంది యూదులైన వాళ్ళు క్రైస్తవులుగా మారిన వాళ్ళకి ఇంకా పాత జబ్బు ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా తాత ముత్తాతల నుంచి పద్ధతులను ఆచరించి వచ్చిన వాళ్ళు ఇప్పుడే క్రీస్తుని నమ్మి బాప్తిజం తీసుకున్నారు. మరి తీసుకున్నందుకు ఏం చేయాలి? పౌలు గారు ఏం చెప్తున్నారు? సున్నత అక్కర్లేదర్రా, ఆచారాలు అవసరం లేదర్రా. చూడండి, ఆచారాలు అని అంటున్నాడు. చూడండి అక్కడ 21వ వచనంలో ఏమండి, అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చెయ్యకూడదని, మన ఆచారములు చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన, అంటే పౌలు నువ్వు చెబుతున్నావు, ఇవన్నీ వాళ్ళు వింటున్నారు కనుక నీ మీద వ్యతిరేకత వచ్చేస్తుంది పౌలు, వాళ్ళందరూ దేవునికి దూరం అయిపోయేటట్టున్నారు, మరి ఏం చేయమంటావు? అందుకే మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను. పెద్దలు మాట్లాడుతున్నారు చూడండి. 22వ వచనం, కావున మనం ఏమి చేయదుము, నీ వచ్చిన సంగతి వారు విందురు, కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయుము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుష్యులు మా యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని తలక్షౌరము చేయించుకున్నట్టుగా వారికి 7 తగులుబడిని పెట్టుకొనుము. తలక్షౌరం ఇక్కడ కూడా జుట్టు కత్తిరించుకోవాలి. ఈ కత్తిరించుకునే అలవాటు యూదుల్లో ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావు? మా దగ్గర ఒక 4 మనుషులు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్తాం, నువ్వు తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు నువ్వు కూడా తల కత్తిరించుకో. అలా తల కత్తిరించుకోవడం ఏం జరుగుతుంది? శుద్ధి చేసుకొని 24వ వచనం, నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరం చేయించుకొనుటకు 7 తగులుబడి నువ్వే పెట్టుకో. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదని వాళ్ళు అనుకుంటారు. అలాగే నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకుంటారు.
కనుక వాళ్ళందరినీ పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మనం మెల్లిగా చెప్దాం, కంగారు ఎందుకు? ముందు రానివ్వండి. ముందు క్రైస్తవులుగా మారారు కదా, యూదుల నుంచి క్రైస్తవులుగా మారారు కదా. వెంటనే మీరు ఈ మోషేని విడిచిపెట్టండి, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టండి అంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. మార్పు మెల్లిగా తీసుకొద్దాం. కనుక నువ్వేం చేయాలంటే, నువ్వు కూడా వాళ్ళ ఆచారాల ప్రకారంగా చేస్తున్నావని వాళ్ళని నమ్మించడం కోసం నువ్వు కూడా వెళ్ళి తలక్షౌరం చేయించుకో, దానికయ్యే తగలబడి పెట్టుకో, మేము నీకు డబ్బులు ఇస్తాము, లేదా నువ్వే ఖర్చు పెట్టు వాళ్ళకి, మా దగ్గర 4 మనుషులు ఇస్తాము అని వీళ్ళు చెప్పారు. దానివల్ల ఏం జరిగింది? 25, అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి ఏమండి ఇవన్నీ కింద చెప్పుకొని వచ్చి పౌలు గారు ఏం చేశారు? అప్పుడు పౌలు గారు ఏం చేశారండి? వాళ్ళు పెద్దలు చెప్పినట్టుగా ధర్మశాస్త్రాన్ని కాదనకుండా కేవలం అమాయకులైన వారిని సంపాదించుకోవడానికి ఆయన తలక్షౌరం చేయించుకోవడానికి వెళ్ళాడు. ఇది ఎంత నిజమో 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఆయన ఎందుకు తలక్షౌరం చేయించుకున్నాడు ఇప్పుడు మీకు అర్థం కావాలి. అపోస్తలుల కార్యాలు 18 చదవండి. ఇప్పుడు పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని వాళ్ళతో నాకు మొక్కుబడి ఉంది, నేను వెళ్ళాలి, కెంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకోవాలని ఓడ ఎక్కి సిరియాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడున్న చాలామంది యూదులైన వాళ్ళని సంపాదించుకోవటం కోసం. అయ్యో పౌలు గారు కూడా మన ఆచారాల ప్రకారంగా చేస్తున్నారు, మోషేనేమి తృణీకరించటం లేదు అని వాళ్ళు నిలబెట్టడం కోసం అక్కడ కెంక్రేలో వాళ్ళు ఆయన పౌలు గారు తలలు కత్తిరించుకున్నా. 21వ అధ్యాయంలో మరలా పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ మొక్కుబడి చేసుకున్నా. ఎందుకు ఆయన ఎలా చేశాడు అంటే కేవలము అమాయకులైన యూదులను కాపాడడానికి, క్రీస్తులోనికి తేవడానికి మాత్రమే. ఎలా చెప్పగలం మనం? రోమీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఎందుకు ఆయన ఆ విధంగా మారారు అన్నది ఒక మాట మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలో ఆయన ఎందుకు అలా ప్రవర్తించారు అంటే, చదువుదాం ముందు 2వ అధ్యాయం చదువుదాం. ఏమండి 2వ అధ్యాయంలో 25వ వచనం నుంచి, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడివైతివా, సున్నతి మీకు ప్రయోజనకరమవుతుంది. కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి కాకపోవును. అంటే ఇక్కడ సున్నతి కోసం మాట్లాడుతూ ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సున్నతి అనేది మనం ఆచరించాలని ఆ రోజేమో వద్దని చెప్పాడు, తర్వాత ఏమో మళ్ళా వీళ్ళని సంపాదించుకోవడం కోసం. ఈ మాటలు ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుదాం. 19వ వచనం నుంచి అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటానంటే ఎక్కువ మందిని కాపాడాలి కదా. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే వాళ్ళంతా యూదులు కదా, వాళ్ళంతా ఎందుకు పోగొట్టుకోవడం? పెద్దలు చెప్పారు, నేనేమో ముందు ఇవన్నీ ఆచారాలు అక్కర్లేదన్నాను, సున్నతి అక్కర్లేదన్నాను, కానీ అందరూ ఏంటంటే మోషేని కాదన్నారు, అలాగైతే మాకు క్రీస్తు అక్కర్లేదని క్రీస్తునే వద్దని వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరినీ క్రీస్తులోనికి నడిపించాలి అంటే ఏం చేస్తున్నాడు చూడండి 20వ వచనం, యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదుని వలె ఉంటిని. యూదులను సంపాదించుకోవడానికి ఎలా ఉన్నాడు ఆయన? యూదులకి యూదుల్లా ఉన్నాడు ఆయన. ఇంకా ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు, ఈ మాట జాగ్రత్తగా చూడండి, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను, అంటే నేనేం ధర్మశాస్త్రం లోబడవలసిన అవసరం లేదు, నేను లోబడకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని అంటున్నాడు చూడండి. అందుకనే నేను మొక్కుబడి చేసుకున్నాను, కెంకిరేకి వెళ్తానన్నాను, అందుకే పెద్దలు చెప్పినట్లుగా తగులుబడి పెట్టుకున్న 4 మనుషులు నేను కూడా వెళ్ళి నేను నా తల వెంట్రుకలు కత్తిరించుకున్నాను. ఇవన్నీ ఎందుకు చేశాడు పౌలు? యూదుల్ని సంపాదించుకోవడానికే. అంతేగాని ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా మెదక్ చర్చలు ఇవన్నీ జరగాలని కాదు.
ఇది ప్రారంభంలో యూదులైన వాళ్ళు ఉన్నారు కనుక ఆ రోజు యూదులైన వారు ధర్మశాస్త్రం నుంచి విడిపించడం కోసం చేశాడు ఇది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇదంతా కూడా ఒక వ్యాపారం. ఇప్పుడు పద్ధతులు లేవు. ఏమండి, మన పాటలు అప్పుడప్పుడు చూపిస్తుంటో చూసారా, ఈ ఇద్దరిని జతపరిచినది అన్న పాటలో క్రైస్తవులు కూడా పొయ్యి మీద పాలు పెట్టి పొంగిస్తున్నారండి. అక్కడ సిలువ పెడతాడు ఇలాగ పాస్టర్, ఏమండి, కొవ్వొత్తు తెలిగిస్తున్నాడు, అక్కడ సిలువ వేస్తున్నాడు. ఎందుకు పాలు ఎందుకు పొంగించాలి? సరే, అది ఇతరుల హైందవ సోదరులు వాళ్ళ ఆచారం అండి, వాళ్ళ పద్ధతులు. క్రైస్తవులు మనలో కూడా చాలామంది కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలు పొంగించేస్తున్నారు. ఎందుకు పొంగించాలి? ఏం అవసరం క్రైస్తవులకి? అవసరమా పాలు పొంగించి నేలపాలు చేయటం అవసరమా? పాలు దాన్ని చేయటం వల్ల మీకు కలిసి వచ్చేది ఏంటి, కలిసి రానిది ఏంటి? ఏమండి, కనుక ఇవన్నీ తప్పు. ఇలాంటి ఆచారాలు తప్పు. ఇది ఆ రోజు పౌలు ఎందుకు చేశారంటే యూదుల్ని సంపాదించడానికి చేశాడు. మరి మేము కూడా ఇప్పుడు హిందువులు సంపాదించడానికి ఎన్ని చేస్తామంటే అవసరమా? ఇప్పుడు మీరు చేయవలసిన పని లేదు. వాళ్ళకి నిజాన్ని చెప్పండి. ఎందుకంటే బైబిల్లోనికి అంటే వాళ్ళు యూదుల నుంచి క్రీస్తులోనికి వచ్చారు కాబట్టే, యూదుల ఆచారాల్లో నుంచి క్రీస్తులోనికి తీసుకుని రావడానికి అది ప్రారంభకాలం కాబట్టి ఆయన ఆ విధంగా వాళ్ళకు ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? మీరు చెప్పినప్పుడే క్రీస్తు యొక్క సువార్తను ఉన్నట్టుగా చెప్పండి. ఇదిగోండి, ప్రభువుని నమ్మిన తర్వాత కులం లేదు, ప్రభువుని నమ్మిన తర్వాత మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు, ఆచారాలు లేవు అని బైబిల్లో రాయబడిన మాట మనం చూపించాలి. ఎలా చూపించాలి? గలతీ పత్రికలో పౌలు గారు రాసిన మాట. ఇప్పుడు క్రైస్తవులైన వారికి ఉన్న మాటలు చూడండి ఏమంటున్నారు ఆయన. గలతీ పత్రిక ఏమండి 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు. చూడండి, ఏంటర్రా మీ ఆచారాలేంటి, మీ మాసాలేంటి, నెలలేంటి, తిథులేంటి, ఉత్సవ కాలాలేంటి, పండగలేంటి, సంవత్సరాలేంటి, ఇవి ఎందుకు మీరు ఆచరించుచున్నారు? ఎందుకు మీరు వీటన్నిటిని ఆచరిస్తున్నారు? ఆచరించకండి, ఇది మీరు చెప్పండి. కనుక వాటిని వదిలి ఇక్కడికి రావాలి, పాత వాటిని విడిచిపెట్టి ఇక్కడికి రావాలి. ఆ రోజు యూదులు అంటారా, క్రీస్తు అప్పుడే ప్రారంభమయ్యాడు, అప్పుడే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనే ఒక నిజం అమలులోనికి వచ్చింది, నానుడిలోనికి వచ్చింది. వెంటనే ప్రజలు దాన్ని స్వీకరించలేకపోయారు. అందులో క్రీస్తు కూడా యూదుడే. కనుక ఆ యూదుల్లో నుంచి క్రీస్తుగా మారిన వ్యక్తి, క్రీస్తుగా వచ్చిన వ్యక్తి వాళ్ళ యొక్క ఆచారాలకు ముగింపు పలికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి సిలువు వేయబడిన వ్యక్తిగా ఆయన పడిన కష్టాన్ని బట్టి మెల్లిగా వాళ్ళందరినీ కూడా ఆచారాల నుంచి బయటకు తీసుకొని వచ్చారు. ముందు పౌలు గారు చెప్పారు, అవునా, గలతీ పత్రిక రాసినప్పటికీ ఏమండి, అప్పటికి ఆయన చాలా బాగా ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు. చూడండి, అసలు ఎందుకు మీరు ఆచరిస్తున్నారు? కొలసీ పత్రికలో కూడా అంటాడు అన్నమాట, మీరు ఎందుకు ఇవన్నీ మీరు చేస్తున్నారని. మరి ఆ రోజు ఎందుకు చేశాడు? అది చాలామంది ఉన్నారు కదా, అప్పటికి ఇంకా సత్యం వాళ్ళకి సరిగ్గా తెలియలేదు కదా, వాళ్ళు పచ్చిగా వచ్చారు కదా ఇప్పుడే. కనుక వాళ్ళ విశ్వాసం దెబ్బతినకుండా ఉండటం కోసం మీరు చేయండి. అంతేగాని వాళ్ళు కాపాడడానికి మెయిన్ మోటోగా మీరు పెట్టుకొని చేయాలి కానీ మీరు కూడా వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులకు వెళ్ళిపోవడానికి కాదు. కానీ ఈరోజు ఇక్కడ మెదక్ చర్చలో ఏం జరుగుతుంది? అక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారంట, ఏమండి, అక్కడ కూడా తలకత్తిరిస్తున్నారంట. ఇవేం అవసరం? బైబిల్లో క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన నూతన ధర్మశాస్త్రాలు ఇవేవి లేవు కదా. మరి ఎందుకు క్రైస్తవులు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇవన్నీ బైబిల్కు విరుద్ధమైనవి. కాబట్టి ఇప్పుడు వాటి ప్రకారంగా మీరు చెయ్యాలా? చెయ్యకూడదు. వాటన్నిటినీ మీరు విడిచిపెట్టాలి. ఏనానా? కనుక ఇప్పుడు చేయని అవసరం లేదు. మరి అక్కడ వాళ్ళు చేస్తున్నారు అనేసి అంటే బైబిల్లో మొదట్లో చేశారంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు ఏ కారణం అక్కర్లేదు. ఇప్పుడు వాటన్నిటినీ కూడా నివారించేశాడు దేవుడు. మనకు పద్ధతులేంటి, మనకు ఆచారాలేంటి, మనకు కులాలేంటి, మనకు జాతులేంటి, ఇవేవి మనకు లేవు. మనం అంతా క్రీస్తునందు ఒక నూతన సృష్టి. కాబట్టి క్రొత్త నిబంధన పాటించవలసిన వాళ్ళంగానే మనం ఉండాలి. ఓకేనా మనోజ్? గాడ్ బ్లెస్ యూ. అడుగుడి మీకు ఈబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మత్తయి 7:8 వచనాలు. యేసుక్రీస్తు వారు పై వాక్యాన్ని చెప్పారు. పై వాక్యంలో యేసుక్రీస్తు వారు అడగమన్న విషయాలేవి, వెదకమన్న విషయాలేవి ఆల్రెడీ చెప్పిన లింక్ ఉంటే చెప్పగలరు.
ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకునంటే మీకు ఏం కావాలో దేవుడు తెలీదా అన్నాడుగా. ఆయన ఏమని చెప్పన్నాడు మత్తయి రాసిన సువార్తలో? మీరు అడుగక మునుపే అన్నాడు. చూడండి, దేవుడికి మన మనస్సు తెలుసు. మనం అడగక మునుపే ఏం అడగబోతున్నాం కూడా ఆయనకు తెలుసు. యేసుప్రభు వారి మాటల్లోనే 7వ అధ్యాయంలో ఈ మాట ఉంది కదా. 6వ అధ్యాయం అంటే దాని కంటిన్యూషనే అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. యేసుప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేంటో ఆయనకు తెలియను. తెలుసా తండ్రికి? ఏమంటే మీరు మీ పిల్లలకి చాలా సందర్భాల్లో అడగకుండానే అన్నీ ఇస్తారు. పెద్ద అయితే వాళ్ళు కొన్ని సందర్భాల్లో అడుగుతారండి. మరి చిన్న పిల్లలుగా ఒడిలో ఉన్నప్పుడు వాడికి నోరు విడిచేయమని అడుగుతాడా? అమ్మా ఆకలేస్తుంది పాలియు అంటాడా? అడగడు. అమ్మా చలి వేస్తుంది దుప్పటి కప్పు అంటాడా? మనమంతా ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే. మీలో చాలామంది తల్లిదండ్రులు అయిన వాళ్ళు పిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఊహ తెలియలేనప్పుడు, వాళ్ళు పొత్తిళ్ళలో ఉన్నప్పుడు, మన ఒడిలో బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగితే చేసాము మనం. వాళ్ళు అడగకుండానే మనకు తెలుసమ్మో, ఒరే వాతావరణం చల్లగా ఉందిరా, ఏది మంచి దుప్పటి తీసుకురండి, వాడిని వెచ్చగా నేను కప్పుతాను అని పిల్లల్ని వెచ్చగా దుప్పట్లతో కప్పే తల్లులు ఎంత శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళు. ఏమండి, వాడికి జలుబు చేస్తుందేమో చెప్పి ఫ్యాన్ ఆపేస్తారు. వాడికి జలుబు చేస్తుందేమో అని చెప్పి చల్లదనం ఫ్యాన్కి వాడికి డైరెక్ట్గా తగలకుండా, ఏమండి చల్లదనం వాడికి తగలకుండా చల్లనీటితో వాడికి స్నానం చేయించుకుంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వాడు అడగడు. అంటే వీడు ముందుగా పసిగట్టి వాడు ఆకలి టైం అయిపోయిందని వాడు ఏడవక ముందే పాలు సిద్ధం చేసేసి వాడికి పాలు ఇచ్చేసి లేదంటే ఫారెక్స్ కలిపేసి, ఏమండి వాళ్ళు బంగురుతున్నప్పుడు కూడా, వాళ్ళకి మాటలు రానప్పుడు కూడా పిల్లలు అడుగుతుంటారు కదా. అడగడం తర్వాత, కానీ అడగక ముందే లోక సంబంధమైన తల్లిదండ్రులే వాళ్ళ కోసం అన్నీ సిద్ధపరుస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఆయనకు అన్నీ తెలుసు కదా. తలంపు మనకు రాక మునుపే ఏం అడగబోతున్నావు ఆయనకు తెలుసు. మాట మన నాలుకకు రాక మునిపే అంటాడు కదా 139వ కీర్తనలోని. మనల్ని పరిశీలించి గ్రహించాడు ఆయన, తెలుసుకున్నాడు ఆయన. 139 కీర్తన ఆ మాట మాత్రమే చదవండి. 2వ వచనం, నాకు తలంపు పుట్టక మునిపంటే ఏదో అడగాలనుకున్నావు కదా నువ్వు, నీకు ఇంకా తలంపు రాలేదు, ఇంకో గంట తర్వాత వస్తుంది. ఇప్పుడు క్లాసులో ఉన్నాం కాబట్టి ఏ తలంపులు లేవు, కానీ 8 గంటలకు మీకు గుర్తు వస్తుంది ఏదో అడగాలని. మీరు అడగక మునిపే, మీకు తలంపు అసలు రాక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు అంటున్నాడు. చూడండి, మనస్సును గ్రహించేశారట. నీకేం కావాలి ఆయన? ఏం కావాలి నీకు? ఇబ్బందా? ఆరోగ్యం కావాలా? ఏమండి, తండ్రిని మనకిది కావాలి అని అడగవలసిన పని లేదండి. ఆయనకు అన్నీ తెలుసు కనుక యేసుప్రభు వారు ముందు మాటలో చెప్పారు కదా, మీకు అక్కరగా ఉన్నవేంటో అవన్నీ ఆయనకు తెలుసు. మీరు అడగకండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని మీ దేహం గురించి కానీ శరీరం గురించి కానీ మీరు అడగకండి. అన్ని జనులు అడుగుతారు వాటన్నిటినీ. కనుక మనం ఏం అడగాలి? జ్ఞానం. దేవుణ్ణి అడగవలసింది ఏంటి? ఏమడుగుతాం చెప్పండి దేవుణ్ణి? జ్ఞానం అనేది దేవుని నుంచి వచ్చేది, ఆయుష్ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది, ఆరోగ్యం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. ఏం తింటాం అవసరం లేదు, ఆయన పోషిస్తాడు మనల్ని. ఏం త్రాగుతాం, నీళ్ళు ఎలా వస్తాయి? నీ బిందులోకి నీళ్ళు రావడానికి ఎప్పుడో మేఘం సిద్ధం చేసి కొన్ని నెలల క్రితమే పెద్ద వాన కురిపించి ఆ నీరంతా కూడా భూమిలోకి ఇంకించి అది నీ బోర్లోకి వచ్చేటట్టుగా చేశాడు. నువ్వు అడగలేదు ఇంకా. నీకు దాహం వేస్తుందని తెలిసి నీకు కావలసినంత నీరు ఈ భూమిలోని దాచిపెట్టాడు. నువ్వు అడగనక్కర్లేదు. కనుక ఏమడగాలి దేవుణ్ణి? యాకోపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. ఎస్, ఏమడగాలి దేవుణ్ణి? జ్ఞానం లేదయ్యా, మాకు జ్ఞానం ఈ తండ్రి. శరీర సంబంధమైన తల్లిదండ్రులు అయితే అండి వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు మనం చెప్తే కానీ మన మనసు గ్రహించరు, ఎందుకంటే వాళ్ళు మన మైండ్ తెలియదు. ఎందుకంటే కొంతమంది పిల్లల మనస్సుల్లో కొన్ని ఇష్టాలు ఉంటాయి, అవి బయటికి చెప్పలేరు, తల్లిదండ్రులు పోనీ తెలుసుకోను లేరు. కాబట్టి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తెలుసుకొనే ఇస్తారు. అరే నీకు ఈ రంగు ఇష్టం కదా, అమ్మా నీకు ఈ ఆహారం ఇష్టం కదా, నీకు ఈ బట్ట ఇష్టం కదా,
అని అనుకొని తెలుసుకొని తల్లిదండ్రులు ముందే ఇస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనసుకి నచ్చలేనప్పుడు, నచ్చను కూడా ఇచ్చినప్పుడు, అయ్యో ఇది ఎందుకు తెచ్చారు, నాకు ఇది ఇష్టం లేదు డాడీ, అయ్యో సారీ అమ్మ, ఈసారి మారుస్తానులే. ఇది లోక సంబంధమైన తల్లిదండ్రులు అయితే అలా అంటారు. కానీ దేవుడు నీకేం కావాలో తెలుసు, అన్నీ ఆయనకి తెలిసినప్పుడు నాకు ఇది కావాలి అని నువ్వు ఆయన అడగవలసిన పని లేదు. నాకు బట్ట కావాలి, నాకు తిండి కావాలి, ఇవెందుకు నువ్వు అడుగుతావు ఆయన్ని? కనుక ఏం అడగమంటున్నాడు ఆయన? యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయనని ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా జ్ఞానమును దయచేయువాడు. లోకంలో అందరికీ ఇస్తున్నాడు అన్నీ, నీళ్ళు, ఆహారం, గాలి, ప్రాణము, ఏమండి ఇవన్నీ ఇస్తున్నాడు కదా. కాబట్టి ఆయన ఇస్తాడు. కనుక మనం వెతకవలసింది ఏంటి, అడగవలసింది ఏంటి? మత్తయి సువార్త 6:33 కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యము అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 6:33 ఏమంటున్నాడు ఆయన? అందుకే మీరేం అడగండి, మీరేం అడగాలి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, వెతకండి, అప్పుడు మీరేమీ అడగనవసరం లేదంటే. ఇది ట్రిక్ చెప్పండి, కిటుకు చెప్పండి. కిటుకు ఏంటి? ఆ కిటుకు, నీకు దేవుని దగ్గర నుంచి ఏమైనా నువ్వు కావాలి అనుకుంటే నువ్వు ఈ మాట నమ్మాలి. ఏంటి ఆ మాట? తండ్రి నాకు ఆరోగ్యం ఇయ్యి, నువ్వు అడగనవసరం లేదు. తండ్రి నాకు ఆయుష్ ఇయ్యు, అడగవలసిన పని లేదు. తండ్రి నాకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, నాకు డబ్బు ఇయ్యు, అడగనవసరం లేదు. జాగ్రత్తగా వినండి. తండ్రి మా ఇంటిలో ఇబ్బందులు ఉన్నాయి, వీటిని తీర్చు, అడగనవసరం లేదు. ఎప్పుడు తెలిసి అడగనవసరం లేదు? ఇదిగోండి ఈ మాట, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి. అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్. అంటే నీ కుటుంబంలో నువ్వు దేవునికి ఏ స్థానం ఇస్తున్నావు? నీ వాళ్ళకి ఎక్కువ స్థానం ఇస్తున్నావు, దేవుడికి ఎక్కువ ఇస్తున్నావా? నీ రక్త సంబంధికులకి ఎక్కువ ఇస్తున్నావు, దేవుడికి ఎక్కువ ఇస్తున్నావా? ఏమండి, సర్వసాధారణంగా మనుషులు ఎలాంటి వాళ్ళంటే మన అవసరతలు మన వాళ్ళు అనేసరికి ప్రాధాన్యత ఇస్తాం. గుడి దేవుడు అనేసరికి పర్లేదులేండి రేపు వెళ్ళొచ్చు, లేదంటే వచ్చే వారం వెళ్ళొచ్చు. కానీ దేవుడు అక్కడే చాలా జాగ్రత్తగా గమనిస్తాడు అన్నిటినీ. అంటే నీకోసం ఎంత దూరమైనా వెళుతున్నావే, నీకోసం ఊర్లు దాటి వెళ్ళిపోతావు, దేవుడి కోసం రావా? ఏమండి, కొంతమంది అంటే నిజంగా దేవుడు పని చేయక, దేవుడు ఏమంటారు దాన్ని, వాళ్ళకి దేవుడు ఏదైనా ఇవ్వకముందు భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదంటే ఉద్యోగం కావచ్చు, ఇలా చాలా రకాల దేవుడు అన్ని దేవుడు వాళ్ళు అనుగ్రహింపబడే కదా. రాకముందు చాలా భక్తిగా ఉంటారండి, పెళ్లి కాకముందు భక్తిగా ఉంటారు, ఉద్యోగం రాకముందు భక్తిగా ఉంటారు, వచ్చిన తర్వాత నిర్లక్ష్యం, దేవుని పనుల్లో నిర్లక్ష్యం, దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యం, ఆయనకి అవకాశం ఇవ్వకపోవటం, ఆయన విషయంలో శ్రద్ధ తీసుకోకపోవటం. అంటే ఎందుకు? అంటే వీటికన్నా నీ సొంత పని ఎక్కువైపోయిందా? వీటికన్నా నీ కుటుంబం ఎక్కువైపోయిందా? నీ భర్త ఎక్కువైపోయాడా? నీ ఉద్యోగం ఎక్కువైపోయిందా? నీ అవసరతలు ఎక్కువైపోయా? నీ బంధువులు ఎక్కువైపోయారా? ఇవన్నీ దేవుడు గమనిస్తాడండి. అందుకు మనం ఏం చేయాలి? ఎప్పుడు అన్ని విషయాల్లోనూ మీరు సర్వసమృద్ధి గలవారుగా ఉండాలి అంటే మీరు అడగండి, తండ్రి నాకు ఇది కావాలని అడగనవసరం లేదు. ముందు ఆయన పని ఎక్కడుందో వెతకండి. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. వెంటనే చెప్పడు చూడండి ఆ మాట, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన. ఆరోగ్యం కావాలా? ఆయుష్ కావాలా? చెప్పు. డబ్బు కావాలా నీకు? ఇంకేంటి? మేడ కావాలా? ఇంకేంటి నువ్వు కోరుకుంటున్నావు? మంచి భోజనం కావాలా నీకు? లేదా కుటుంబంలో మనశ్శాంతి కావాలా? నువ్వేం చేయాలి? మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి, అంటే దేవుని పని కోసం నువ్వు మొదట వస్తే, దేవుని పని కోసం నువ్వు మొదట ఆలోచిస్తే, అప్పుడు అన్నీ నీ దగ్గర ఉంటాయి. నువ్వు అడగవలసిన పని లేదు నాకు ఇది కావాలి అని. 32 ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అని గ్రహించేశాడు ఆయన. నువ్వు మంచి అమ్మాయిని కదా కావాలనుకుంటున్నావు, నా పని చేయముందో మంచి అమ్మాయిని ఇస్తాను, నువ్వు వెతుక్కుంటే మాత్రం గయ్యాల చేతులు పడిపోతావు. నాకు మంచి అబ్బాయి కావాలి అనుకున్నావా? ఎస్, నాకు తెలుసు, నేను అనుకుంటే నీకు మంచి అబ్బాయిని ఇస్తాను. నువ్వు వెతుక్కున్నావా? నా కోసం ఆలోచించకుండా నా పని మానేసి అబ్బాయిల కోసం వెతుకుతున్నావు అనుకో, సరిగ్గా నరహంతకుడి చేతులు పడిపోతావు. నీకు ఇల్లు కావాలా? ముందు నా ఇంటికి రా. నా ఇంటి పనుల కోసం ఏది ఆయన ఇల్లు, ఏది మనమే కదా, దేవుడు పని సేవ. ఆయన కోసం ఆలోచించకుండా ఇల్లు 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 అన్న అనుకోండి, ఇల్లు కడతావు, మనశ్శాంతి ఉండదు, అప్పులు పాలైపోతావు, కష్టాల బారిన పడిపోతావు. ఇవన్నీ వద్దు.
కనుక దేవుడు సులువు చెప్పాడు. కానీ ఎందరు ఈ మాట నమ్మగలరు? నిజమానండి, మొదట ఆయన కోసం చేస్తే ఇవన్నీ వస్తాయండి. నువ్వు చేసి చూడు, రాకపోతే ఆయన మాట అబద్ధం. ఏమండి, దేవుడుకున్న మాటకున్న పవర్ నువ్వు నమ్మగలగాలి. ఎలాంటిది? భూమి ఆకాశములైన గతించిపోనేమో కానీ నా నోట నుంచి వచ్చే మాట నిష్ఫలము కాదు, అందులో ఒక పొల్లు ఒక అక్షరం కూడా తప్పిపోదు అన్నాడు. మరి నమ్ముతావా ఈ మాటని? మొదట నా కోసం ఆలోచించరా, నీకేం కావాలి, ఏం కావాలి నువ్వు అడగొద్దు, నేను ఇస్తా, చూడు, వెయిట్ అండ్ సీ. అలా అనుభవించారు ఎప్పుడైనా దేవుణ్ణి మీరు? ఏంటి, నేను గొప్ప చెప్పుకోవట్లేదు, నేను చాలాసార్లు అలాంటి అనుభూతిని పొందానండి. అంటే నాకు ఏది అవసరమో నా శరీర సంబంధమైన తండ్రిని, జైశాలి గారిని కూడా అడగను, డాడీ నాకు ఇది కావాలని. ఎందుకంటే కొన్నిసార్లు మొహమాట పడతాను ఆయన అడగడానికి. బట్ నా పరలోకపు తండ్రి నేను అడగను, అడక్కముందే ఇచ్చేస్తాడండి అన్నీ. నేను చాలా సందర్భాల్లో నేను ఫీల్ అయ్యాను అది. ఎస్, నిజం. నా తండ్రి వెంటనే నేను కృతజ్ఞతలు చెప్తాను, తండ్రి నాకు ఈ సంతోషాన్ని ఇచ్చావయ్యా, నాకు ఈ ఆనందాన్ని ఇచ్చావయ్యా, నా ఈ అవసరతను తీర్చావయ్యా, నా ఇబ్బందులు తొలగించావయ్యా, నాకు ఇప్పుడు ఇది అవసరమని నువ్వు ఎలా తెలుసు, నువ్వు ఇది ఇచ్చేసావు నాకు, ఇది వెరీ గుడ్, సంతోషం నాయన. అలా మీరు ఫీల్ అవ్వగలరా? ట్రై చేయండి ఈసారి. దేవుడు మాట అబద్ధం కాదు. నేను చెప్పానని మీరు నమ్మకండి, దేవుడు చెప్పాడు కనుక నమ్మండి. ఆయన చెప్పాడు ఏమని? మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీకు ఏమైనా అనుగ్రహింపబడటం లేదు, రావట్లేదు ఏంటండి, ఓ ప్రార్థన చేస్తున్నాను దేవుడిని అడుగుతున్నాను నాకు రావట్లేదు ఏంటండి అంటే, నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకటం లేదు అని అర్థం. కానీ అలాగనుకుంటారా? పాస్టర్ గారిని అడిగా అనుకో, నువ్వు ఇంకా ఉపవాసంతో గోజాడమ్మా, ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు వెళ్ళి ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకని మాత్రం వీడు చెప్పడు. అది జరగాలి అంటే నువ్వు చేయవలసిన పని ఇది. ఏమండి, రండి 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 అని పిలిచిన తర్వాత గడి తీయాలా? ఇంటిది గుమ్మలో ఉన్నప్పుడు నువ్వు గడి తీయకుండా రండి, లోనకి రండి, లోనకి రండి, గడి తీయరా బాబు, ముందు లోపలికి వస్తాను అంటే నువ్వు లోపలికి రావడానికి చేయవలసింది చేస్తేనే అవతల లోపలికి వస్తాడు. కనుక దేవుడు నీకు ఏమని ఇవ్వాలనుకుంటే ముందు నువ్వేం చేయాలి? గడి తీ. ఏంటా గడి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకో. దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదుకు వస్తాడు. ముందు నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా? లేదు. దేవుడి దగ్గరికి వచ్చి గైరాజర్ అయిపోతాం మనం, దేవుడి దగ్గరికి వచ్చి మైండ్ యాబ్సెంట్ అయిపోతాం మనం. ఏం దేవుడి దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు మధ్యలో? ఏదో పని ఉందండి. వాక్యం కదా? వాక్యమేలండి. ఇలాంటివన్నీ గమనిస్తాడు దేవుడు. ఏమిచ్చావు? నీకోసం ఎంత ఖర్చు పెట్టుకున్నావు? నా కోసం 15,000 ప్రభా, 50,000 ప్రభా ఖర్చు పెట్టుకున్నావు. నా కోసం ఎంత ఖర్చు పెట్టావు? 5,000 కూడా లేదు, 500 కూడా లేదు. మరి ఇక్కడ నీకు అర్థమైపోవట్లేదు నీ భక్తి ఏంటో. నీకు ఎలా వస్తుంది? నువ్వు కోరుకునేది నీకు ఎలా వస్తుంది? ఇవ్వ మొదట ఆయన కోసం, చెయ్యి ఆయన కోసం మొదట. నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో. ఏమండి, మన కోసం దాచుకున్నవి, మన కోసం ఉంచుకున్నవి చేసుకోవాలి అనుకున్న దేవుడికి ఇచ్చేసావు అనుకోండి, కొంత ఇబ్బంది అనేది మనం పడతాం. కానీ నువ్వు ఇచ్చి చూడు. దేవుడు అదే అన్నాడు, ఇశ్రాయేలుతో కూడా అదే చెప్పాడు, రే ముందు దశంభాగాలు నా సన్నిధిలోకి తీసుకురండిరా, ముందుచ్చి పెట్టండి, ఆకాశపు వాకిండ్లు ఇప్పుతానన్నాడు. నువ్వు ముందు ఏం పెట్టకుండా ఇచ్చే అంటే ఏమిస్తాడు ఆయన? నీ భక్తి ఏది అందులో? కనుక దేవుని నుంచి మనం ఏమైనా పొందాలి అనుకున్నప్పుడు కూడా మనం మొదట సాధించాల్సింది ఏంటో తెలుసా? ఆయన పని కోసం మనం మొదట అడుగు వేయటం. నువ్వు అడిగే ఆయన పని కోసం డాక్టర్ ఒకరు చెప్పాడు అనుకోండి, బాబు నువ్వు 3 నెలల కన్నా ఎక్కువ బతకమని చెప్పాడు అనుకోండి, ఆయన పనిలో ఉండో 3 నెలలు కాదు కదా, 3 సంవత్సరాలు 30 ఏళ్ళైనా బతికించి తీరుతాడు ఆయన నిన్ను. ఆ నమ్మకం నీకు ఉండాలి. మొదట నమ్మకంతో పాటు పని చేయాలి. నువ్వు పనికి దొంగెత్తలేసేసి ప్రభా నన్ను బతికించే ప్రభా నాకు పెళ్లి చేసే ప్రభా నాకు ఇల్లు కట్టించే ప్రభా, నో, జరగవు. దేవుడిని నమ్ము, ఆయన దగ్గరికి రా, ఆయన విశ్వసించు, ఆయన కోరుకుని చెయ్యి, మొదట ఆయనకి ఇవ్వు. మొదటగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందదగిన వాడు ఎవడో అన్నాడు. అందుకే రోమపత్రిక 11లో మొదటగా ఆయనకి ఇచ్చి ఇస్తున్నావు. మొదట ఆయనకి నీ టైం మొదట ఆయనకి ఇవ్వగలుగుతున్నా? నీ స్థానం గుండెలో మొదటి స్థానం దేవుని కోసం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? దేవుని కోసం పనుల్లో నీ స్థానం దేవునికి ఇవ్వగలుగుతున్నావు? ఇవ్వు. ఇస్తే ఎందుకు చేయడండి? ఆయన చేసి తీరుతాడు. లేదంటే ఆయన మాట అబద్ధం. ఆయన నోట నుంచి ఒక మాట వచ్చిందంటే ఆకాశం భూమి గతించిపోవచ్చేమో కానీ ఆయన మాట అబద్ధం కానేరదు. మరి ఎంత స్ట్రాంగ్ మాట, ఇంత గట్టి మాట. ఏంటా గట్టి మాట?
ఏంటో గట్టి మాట. మొదట నా రాజ్యమును నీతిని వెతుక్కు, నెక్స్ట్ వెంటనే ఆ మాట అప్పుడు కొన్ని అనలేదండి, అప్పుడు అన్నీ అవన్నీ ఏం కోరుకున్నావు అందులో నీ లిస్టులో ఎంత ఉంది ప్రభు? ఒక 500 లిస్ట్ ఉంది ప్రభు, పెదా అన్నీరా, అన్నీ ఓకే. ఎన్నైనా ఇస్తాడు ఆయన, కానీ మొదట నువ్వు చేయవలసింది ఇది కండిషన్. కనుక ఏమడుగుతారు ఇప్పుడు చెప్పండి? మీరు అడక్కండి, ముందు పని చెయ్యండి. జ్ఞానం కావాలంటే అడగండి, ఇంకేమైనా కావాలా పని చెయ్యండి. అప్పుడు అన్నీ సర్వ సమృద్ధిగా దేవుడు ఇస్తాడండి. ఆయన మంచోడండి. ఆయన ఎంత మంచోడంటే కొడుకు కోసం చెప్పుడు, రే ఎవడైనా కొడుకు నాన్న నాకు రొట్టె కావాలంటే ఒక పెద్ద రాయి తీసుకెళ్ళిస్తాడు కొరుక్కొని తినరా అని. నాన్న నాకు చేప తినాలని ఉందంటే ఇదిగోరా పాము అని చెప్పిస్తావా? మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారే, నేను ఎందుకు ఇవ్వనరా మీకు? నేను మీ తండ్రిని కదా. అడగండి ఇస్తాను. ఏం అడగండి? జ్ఞానం అడగండి, నా కోసం పని చేయండి. మీ బల్ల సమృద్ధితో నిండి ఉంటుంది, ఏ లోటు ఉండదు. మహారాజులో ఉంటావు నువ్వు, ప్రశాంతంగా బ్రతుకుతావు నువ్వు, ఏ లోటు ఉండదు నీకు. ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు దేవుని కోసం బ్రతకాలి అనుకుంటే చెయ్యు. ఆ మాటను నమ్మాలి. నమ్మగలిగితే నువ్వు అడగనవసరం లేదు, తండ్రిగా సర్వాన్ని ఆయన నీకు ఇస్తాడు. నువ్వు నీ కుటుంబం హ్యాపీగా ఆయన పనిలో ముందుకెళ్తారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. నా క్వశ్చన్, అగ్ని బాప్తిసం అంటే ఏమిటి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐఎమ్ ఫ్రమ్ షోలాపూర్, సౌందర్య. ఓకే, అగ్ని బాప్తిస్మం అనే ఈ పదాన్ని మనం మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఈ మాట యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఆ రోజు తన ముందున్న శిష్యులతో చెబుతున్న మాట. అంటే మీరు త్వరలో అగ్ని బాప్తిసం పొందబోతున్నారు అన్న విషయాన్ని ఆయన చెప్పారు. నేను నీటిలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ అగ్ని బాప్తిసాన్ని మీరు పొందుతారు అన్నది. ఈ అగ్ని బాప్తిసం ఎక్కడ జరిగింది అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి అండి. పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని శబ్దం వచ్చిందట, పెద్ద శబ్దం. అకస్మాత్తుగా ఎక్కడైతే వారు కూర్చున్నారో ఆ ఇల్లంతా కూడా నిండింది. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు అంటున్నాడు. చూడండి, అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఎందుకు ఇది జరిగింది అంటే, ఎప్పుడైతే అగ్ని నాలుకల వంటి నాలుకలుగా విభాగింపబడి అందరి మీద వాలాయో అప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అందుకు వాళ్ళు భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. చాలా గొప్ప వరాలు వాళ్ళు పొందుకున్నారు. ఇంతకీ ఎవరు పొందుకున్న వాళ్ళు ఎవరు అని ఒకవేళ మనం అనుకుంటే, నెక్స్ట్ పారా స్టార్టింగ్ చూడండి. ఆ మొదటి పారా అయిపోయింది కదా, 5వ వచనం కాదు, పారా నెక్స్ట్ పారాలో చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. అది పేరా, 2వ పేరా. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. 11 అంటున్నాడు చూడండి. పేతురు 11తో లేచి, అంటే పేతురు గాక ఇంకెంతమంది ఉన్నారు అన్నట్టు అక్కడ? 11 మంది. 11 అంటే 11 మంది. పేతురట 11 మందితో లేచి, అంటే ఇంతకీ ఇప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అగ్ని రాలేదు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వాలగా. ఎంతమంది మీద వాలాయి? 14వ వచనంలో మనం వింటున్నట్టుగా
పేతురు ఆ 11 కూడా లేచి అంటున్నాడు. మొత్తం 12 మందికి మాత్రమే ఈ అగ్ని బాప్తీసం అనేది జరిగింది. ఎందుకంటే తల్లి నువ్వు అడిగావు కదా అగ్ని బాప్తీసం అంటే ఏమిటి అని. కనుక ఈ అగ్ని బాప్తీస్మం అన్నది వాళ్ళకు జరుగుతుందని యేసుక్రీస్తు వారు ఆరోహణం అవ్వక ముందే మొదటి అధ్యాయంలో చెప్పారు వాళ్ళతోని. ఏం చెప్పారు? అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5-6 వచనం చూడండి. 5వ వచనం కూడా చదువుదాం. యోహాను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా యేసుప్రభు వారికి ఆరోహణం అవ్వబోతున్నారు. అలాగే ఆరోహణం అయ్యే ముందు ఆయన ఏమంటున్నారు? కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు అన్నాడు. చూడండి, అంటే ఏంటి? కొద్ది రోజుల్లో మీకు దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వబోతున్నాడు. 4వ వచనం ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి యెరూషలేము దాటి వెళ్ళకండి నాయన, ఎందుకంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. దేవుడు వాగ్దానం చేశారట ముందుగా. ఏంటి ఆ వాగ్దానం? మీరు అగ్నితో బాప్తీసం పొందుతారు. అదే బాప్తీసం ఇచ్చి యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడిన మాట. అగ్నితో మీరు బాప్తీసం పొందుతారు అన్నాడు కదా. కనుక ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి అని యేసుప్రభు వారు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఏమ్మా? 5వ వచనం యోహాను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చాను కానీ, అంటే ఇప్పటి వరకు మీరు నీటి బాప్తీసం మాత్రమే పొందారు కానీ ఇక మీదట మీరు ఒక క్రొత్త బాప్తీసం పొందబోతున్నారు. ఏంటి ఆ క్రొత్త బాప్తీసం? ఏంటంటున్నాడు? పరిశుద్ధాత్మలో, అగ్నితో అంటున్నాడు. చూడండి, కనుక ఈ బాప్తిస్మము కొరకు మీరు పొందుదురు కాబట్టి యెరూషలేము నుంచి దాటి మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. అలా చెప్పిన కొద్ది రోజులకి పెంతెకొస్తేన పండుగ దినం వచ్చింది. 2వ అధ్యాయానికి రండి. ఇప్పుడు పెంతెకొస్తేన పండుగ దినం. ఆ పండుగ దినంలో అందరూ ఒక చోట, అంటే అందరూ 12 మంది మాత్రమే, మర్చిపోకండి. అందరూ ఒక చోట కూడి ఉండినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది. వారు కూర్చుండిన ఇల్లంతా నిండింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. ఇంతకీ అగ్ని బాప్తిస్మం యొక్క ప్రత్యేకత ఏమనుకుంటున్నారు? ఈ అగ్ని బాప్తిస్మం వల్ల పరిశుద్ధాత్మ వరములు అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. అది అగ్ని బాప్తిస్మం యొక్క ప్రత్యేకత. ఆ 12 మందికి మాత్రమే వచ్చింది, మర్చిపోకండి. ఎందుకంటే అగ్ని బాప్తిసం చాలామంది పొందేశారని అనుకుంటారేమో. అక్కడ అందుకే మీకు వివరణ ఇచ్చాను. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం వచ్చేసరికి ఎవరు పొందారు అంటే పేతురు ఆ 11 మందితో కూడా లేచి అన్నాడంటే 12 మందికి మాత్రమే ఈ బాప్తిస్మం జరిగింది. ఎవరు ఆ 12 మంది? వారే అపోస్తలులు. అపోస్తలుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? వారు ఎవరి మీద చేతులుంచుతారో వారికి పరిశుద్ధాత్మ వచ్చే అవకాశం ఉంది. అది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చూద్దాం. 17వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వాని మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. అంటే ఈ అగ్ని బాప్తిసం పొందిన వారిలో ప్రత్యేకత ఏంటంటే, అగ్ని బాప్తిసం పొందిన వాళ్ళకున్న అర్హత ఏంటంటే వీరు ఎవరికైనా పరిశుద్ధాత్మ వరాలని ఇవ్వవచ్చు. ఎందుకంటే పేతురు యోహాను వాళ్ళ అపోస్తలులో పెద్దలు కదా వాళ్ళు. కనుక ఈ పేతురు యోహాను అపోస్తలులుగా ఎవరి మీద అయితే ఆమె చేతులు ఉంచారనుకోండి, నాకు పరిశుద్ధాత్మ శక్తులు వస్తాయి. మరలా నేను ఎవరి మీదైనా చేతులు ఉంచారనుకోండి, నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను పొందుకునే శక్తి మాత్రమే ఉంది కానీ నేను ఎవరికైనా ఇచ్చే శక్తి నా దగ్గర లేదు. ఇచ్చే శక్తి రావాలి అంటే ఏముండాలి? అగ్ని బాప్తీసం జరగాలి. అగ్ని బాప్తీసం ఎవరికి జరిగింది? కేవలం 12 మందికి మాత్రమే జరిగింది. వాళ్ళే అపోస్తలులు. ఏమా? కనుక అగ్ని బాప్తీసం అంటే అర్థం అది. ఓకే తల్లి సౌందర్య.